హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనమాట. ఎంగేజ్మెంట్ ఆఫ్ ఐటీఐ అప్రెంటిస్ ఏదైతే ఉందో మనకి నాసిక్ యూనిట్ అనమాట, మహారాష్ట్ర స్టేట్లో అయితే ఉంది. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 8 ఆగస్టు 2024 అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా వేకెన్సీ విషయానికి వచ్చేసరికి మనకి ఫ్రెండ్స్ టోటల్గా 324 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. వాటిల్లో కొన్ని అయితే మనకి 1 ఇయర్ రెగ్యులర్ ఐటీఐ చేసిన వాళ్ళకి, అలాగే కొన్ని వేకెన్సీస్ వచ్చేసరికి 2 ఇయర్ డ్యూరేషన్తో ఐటీఐ చేసిన వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఎన్సీవీటీ లేదంటే ఎస్సీవీటీ నుంచి కనుక ఐటీఐ చేసి ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఎగ్జామ్ కానీ ఏమీ లేదనమాట, అలాగే ఫీజు కూడా ఏమీ లేదనమాట. సో మీరు కనుక ఫ్రెషర్స్ అయ్యుండి గతంలో అప్రెంటిస్ ట్రైనింగ్ గతంలో ఎక్కడ కూడా తీసుకోకుండా ఉంటే ఆ యొక్క ట్రైల్లో మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు నెలకి 8,000 రూపీస్ దాకా స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్రతి నెల కూడాను. అలాగే ఇక్కడ ఫిట్టర్కి సంబంధించి ఒక 138 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే టూల్ అండ్ డై మేకర్కి సంబంధించి ఇక్కడ జిగ్ ఫిక్చర్ అలాగే డై మోల్డ్లో కూడాను 5 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అలాగే టర్నర్లో ఒక 20 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అలాగే మెకానిస్ట్ ఒక 17, అలాగే మెకానిస్ట్ గ్రైండర్ ఒక 7, ఎలక్ట్రీషియన్ ఒక 27, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ అనమాట ఒక 8, అలాగే డ్రాట్స్ మ్యాన్లో మెకానికల్ ట్రేడ్ ఒక 5 అయితే ఉన్నాయి. ఇంకా మెకానిక్ మోటార్ వెహికల్ అనమాట 6 అయితే ఉన్నాయి. అలాగే రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ వాటిలో ఒక 6 అయితే ఉన్నాయి. అలాగే పెయింటర్ జనరల్ ట్రేడ్లో ఒక 7 అయితే ఉన్నాయి. అలాగే కార్పెంటర్లో ఒక 6 అయితే ఉన్నాయి. అలాగే షీట్ మెటల్ వర్కర్ 4 అయితే ఉన్నాయి. అలాగే కోపా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఒక 50 దాకా ఉన్నాయన్నమాట. అలాగే వెల్డర్ జీఈ 10 అయితే ఉన్నాయి. ఇంకా స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ ఒక 3 అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా ఎస్సీబీటీ లేదంటే ఎన్సీబీటీ నుంచి 1 ఇయర్ లేదంటే 2 ఇయర్ ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటే 1 ఇయర్ చేసిన వాళ్ళైతే కనుక ఇక్కడ మనకి నెంబర్ 12 నుంచి 16 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా 2 ఇయర్స్ డ్యూరేషన్తో ఐటీఐ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ 1 నుంచి 11 వరకు ఉన్నటువంటి ట్రేడ్స్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీని గురించి మీరు మొదట NAPS ఏదైతే ఉందో ఆ యొక్క apprenticeindia.government.gov.in 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. దీంట్లో NAPSలో తర్వాత అయితే వీళ్ళు ఒక లింక్ అయితే ఇచ్చారనమాట గూగుల్ ఫామ్కి సంబంధించి. దాంట్లో అయితే మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయితే చేయాలి. గూగుల్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఐటీఐ అప్రెంటిస్ క్యాండిడేట్స్ ఎట్ HAL నాసిక్ 2024 అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ SC ST OBC PWD అలాగే EWS క్యాండిడేట్స్కి వేకెన్సీస్లో రిజర్వేషన్ అయితే ఉన్నదనమాట. దాని ప్రకారం వాళ్ళకి ఆ యొక్క వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఫీజు గురించి కానీ అలాగే ఎగ్జామ్ గురించి ఏం లేదనమాట. డైరెక్ట్గా మీరు అప్లై చేస్తే మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయటం జరుగుతుంది. అదైతే మీకు 2nd లేదంటే 3rd వీక్ ఆఫ్ సెప్టెంబర్లో టెంటేటివ్గా మిమ్మల్ని ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం కాల్ చేస్తారనమాట. అలాగే ఇంకా షార్ట్ లిస్ట్ ఏదైతే ఉందో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది 4th వీక్ ఆఫ్ సెప్టెంబర్ అంటే లాస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో అయితే మీకు తెలుస్తుంది అనమాట. ఇంక జాయినింగ్ వచ్చేసరికి 2nd వీక్ ఆఫ్ అక్టోబర్లో మీరు ఈ యొక్క జాబ్లోకి జాయిన్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇంకా అప్లికేషన్ పెట్టుకునే దానికి వచ్చేసరికి 31st ఆగస్టు 2024 అయితే అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ మొట్టమొదట మీరు ఇక్కడ ఈ యొక్క NAPSలోకి అయితే రావాలన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ టాప్లో లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ క్యాండిడేట్ అని ఉంటుంది, క్యాండిడేట్ తీసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అండ్ రిజిస్టర్ అని ఉంటుంది అనమాట. కిందకు వచ్చేస్తే ఇక్కడ లాగిన్ యాజ్ ఏ క్యాండిడేట్ అని ఉంటుంది. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక డైరెక్ట్గా ఈమెయిల్ ఐడి క్యాప్చర్ ఇచ్చేసి మీరు ఒక సబ్మిట్ అంటే ఓటీపీ వస్తుంది మీకు ఫోన్ నెంబర్కి, ఓటీపీ ఎంటర్ చేసేసి మీరు లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. లేదంటే మీరు గతంలో రిజిస్టర్ అయి ఉండకపోతే ఇక్కడ రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ అని ఉంటుంది, దీన్ని మీరు క్లిక్ అయితే చేసుకోవాలి. ఐటీఐ స్టూడెంట్ కాబట్టి మీరు ఇది మీ క్లిక్ అయితే చేయాలి. మీ యొక్క రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి, ఫైన్ డీటెయిల్స్ అనాలి. సో మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇదైతే మన డాష్ బోర్డు. ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ అని ఉంటుంది, దీన్ని మీరు క్లిక్ చేసి మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అడ్రస్ డీటెయిల్స్, అలాగే ఫోటో సిగ్నేచర్, ఇంకా కూడా 10th ఐటీఐకి సంబంధించినటువంటి డీటెయిల్స్, వాటి యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి, మీకు మీ పేరుతో ఉన్నటువంటి ఒక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి.
ఫ్రెండ్స్ మీకు స్టైఫండ్ ఇచ్చే దానికోసం ఇక్కడ అప్డేట్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంటుంది, మిస్టేక్స్ లేకుండా కూడా మీ యొక్క అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ డీటెయిల్స్ అని ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఈకేవైసీ అని ఉంటుంది అనమాట. థర్డ్ స్టెప్లో ఇక్కడ ఇది ఎంటర్ చేస్తే మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడంతో మీకు ఓటీపీ అయితే వస్తుంది అనమాట. మీ యొక్క ఆ యొక్క మ్యాప్డ్ ఆ యొక్క మొబైల్ నెంబర్కి అది ఎంటర్ చేసేస్తే మీకు 100% ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా చూపిస్తుంది. 100% అనేది కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఒక నెంబర్ అయితే వస్తుంది అనమాట. A0 అలాగా ఒక 11 to 13 డిజిట్స్ మధ్య ఒక A0 1 2 3 అలాగా ఒక నెంబర్ అయితే వస్తుంది. నోట్ చేసుకొని పెట్టుకొని ఫ్రెండ్స్ ఇక్కడికైతే రావాలన్నమాట. నోటిఫికేషన్లోకి లాస్ట్ పేజీలోకి వచ్చేస్తే ఇక్కడ లింక్ ఫర్ ఐటీఐ క్యాండిడేట్స్ అని ఉంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ స్కాన్ అంటే QR కోడ్ కూడా ఇచ్చారు, ఏదైనా ఒకటే అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఈ యొక్క గూగుల్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. HAL నాసిక్కి సంబంధించి ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ కనుక మీరు జీమెయిల్ కనుక లాగిన్ అయి ఉంటే డైరెక్ట్గా మీకు ఈ విధంగా ఫామ్ అయితే వచ్చేస్తుంది, లేకపోతే మీకు లాగిన్ ప్రాంప్ట్ అయితే వస్తుంది అనమాట. సో మీరు ఆ యొక్క ఈమెయిల్ ఐడిని ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా మీ యొక్క నాప్స్ పోర్టల్ ఇప్పుడు ఏదైతే చెప్పామో అక్కడ ఆ యొక్క నెంబర్ A0 అనేది ఇలాగైతే వస్తుంది, ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ ఆ యొక్క సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ క్యాప్స్లో ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో మెట్రికులేషన్ ఆ యొక్క మెమోస్ ప్రకారం, అలాగే మీ యొక్క మదర్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట, డేట్ మంత్ ఇయర్ ఈ విధంగా ఎంటర్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్లో మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఇవన్నీ కూడా తప్పులు లేకుండా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. దీని ప్రకారం మిమ్మల్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా కూడా ఇక్కడ ఐటీఐకి సంబంధించి మీరు 1 year ఐటీఐ చేశారా లేకపోతే 2 year ఐటీఐ చేశారా, 1 year చేసిన వాళ్ళు పై సెలెక్ట్ చేసుకోవాలి, 2 years చేసిన వాళ్ళు కిందది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఐటీఐలో మీరు ఏ ట్రేడ్లో ఐటీఐ చేశారు అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఫిట్టరా ఏంటి అనేది, ఇంకా మీరు ఐటీఐలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. మీరు ఐటీఐ ఎప్పుడు పాస్ అయ్యారో ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే కంపల్సరీగా మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు మేలా ఫీమేలా బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఆడ మగ అందరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా కేటగిరీ మీకు కేటగిరీ ఏదైతే ఉంది SC STనా అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా వెదర్ బిలాంగ్స్ టు EWS అయి ఉంటే కనుక ఇక్కడ హాస్పిటల్ లేకపోతే నో అనమాట. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే హాస్పిటల్ లేకపోతే నో అనమాట. ఇంకా కూడా అడ్రస్ డీటెయిల్స్ అనమాట. మీరు ఏ స్టేట్లో అయితే పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారంటే డొమిసైల్ స్టేట్ అనమాట, అంటే స్థిర నివాసం ఉన్నటువంటి ఆ యొక్క స్టేట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇక్కడ మెన్షన్ అయితే టైప్ అయితే చేయాలన్నమాట. ఇంకా అడ్రస్ డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. తాలూకా అనమాట, తహసీల్ అంటారు. మీ యొక్క తాలూకా అడ్రస్లో నుంచి తాలూకా అనేది ఎంటర్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి, స్టేట్ ఎంటర్ చేయాలి, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇంకా కాంటాక్ట్ 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఎంటర్ చేయాలి. అలాగే ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి. అలా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. క్లియర్ అంటే అన్నీ క్లియర్ అయిపోతాయి, అన్నీ కూడా మీరు మళ్ళీ తిరిగి అన్నీ ఎంటర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదైతే సెకండ్ పేజ్ అనమాట. ఈ యొక్క గూగుల్ అప్లికేషన్ ఫామ్లో ఆర్ యూ ఏ వార్డ్ ఆఫ్ HAL ఎంప్లాయీస్, మీరు ఆ యొక్క HAL ఎంప్లాయీస్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయితే కనుక దాంట్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ తాలూకు అయితే హాస్పిటల్ లేకపోతే నో అనమాట. ఇంకా కూడా ఇక్కడ ఇఫ్ ఎస్ ఎంటర్ PB నెంబర్ ఆఫ్ ఎంప్లాయీ, ఆ యొక్క PB నెంబర్ అనేది ఉంటుంది. ఆ యొక్క HAL ఎంప్లాయీ అయితే లేకపోతే అవసరమైతే లేదనమాట. అలాగే ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇఫ్ ఎస్ సెలెక్ట్ రిలేషన్ విత్ ఎంప్లాయీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరన్నా వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళు సన్న డాటరా అండ్ డీటెయిల్స్ మెన్షన్ చేసుకోవాలి. మీకు ఎవరు లేకపోతే కనుక స్కిప్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ అయితే అనొచ్చు అనమాట. ఇక్కడ మనకి డిక్లరేషన్ ఇచ్చారు థర్డ్ పేజ్లో. ఎస్ అంటే సరిపోతుంది అనమాట. ఎస్ అంటే ఇక్కడ మనకి సబ్మిట్ అనే ఒక బటన్ అయితే వచ్చింది, దీని మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీకు రావాలన్నమాట. థ్యాంక్ యూ యువర్ ఫామ్ ఈజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావాలి. దాంతో మీరు ఈ యొక్క HAL అప్రెంటిస్కి అప్లై చేసిన వాళ్ళు అయితే అవుతారనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి 324 ITI వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో HAL నాసిక్కి సంబంధించి
అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్